ఇక వాట్సాప్ పాలన ప్రపంచంలోనే మొదటిసారి అని చెప్తున్నారు లోకేష్ గారు. ఉన్న వాలంటీర్లు తీసేసి ఇప్పుడు ఈ వాట్సాప్ ద్వారానే మొత్తం చేయాలని చేస్తున్న ఆలోచన. అయితే తేరా చూస్తే జగన్ గారి టైంలోనే వాలంటీర్లతో పాటు వాట్సాప్స్ని కూడా ఉపయోగించుకున్నారు. అంతేనా రఘుపతి గారు? అవును, ఫస్ట్ టైం మేము చూసాం. చాలా అద్భుతంగా క్విక్గా డెలివరీ చేయాలి అనేది ఆయన కాన్సెప్ట్. దాంట్లో గతంలో జగన్ గారి కాన్సెప్ట్. గతంలో కేరళ ప్రభుత్వంలో వాలంటరీ వ్యవస్థ వచ్చినా అంత ఎఫెక్టివ్గా జరగలేదనేది ఆ రోజు అనుకున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం, ఒక పక్క వాలంటరీ వ్యవస్థతో పాటు సమాంతరంగా సచివాలయ వ్యవస్థ. మరి దాదాపు 2,70,000 మంది వాలంటీర్లు ఉంటే 1,65,000 మంది సచివాలయ ఉద్యోగులు వివిధ శాఖలకు సంబంధించి తీసుకొని చాలా సమన్వయంతో వెళ్ళారు. ఈరోజు ప్రతి వాళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్తో మరి వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేసుకొని ఎక్కడికక్కడ ఆ రోజు జరిగినటువంటి పరిపాలన ఇవాళ జ్ఞాపకం చేసుకోవాలి ప్రజలు. కొంతమంది నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల మీద ఇబ్బంది పడి ఉండొచ్చు, కానీ వాళ్ళ అధికారం పోయిందనేటువంటిది ప్రజలు ఎలా మర్చిపోయారు నాకైతే ఆశ్చర్యం వస్తుంది. చాలామంది చెప్పారు. ఇప్పుడు కూడా హైదరాబాద్ నుంచి వచ్చి మరి బాపట్లో చెరువులు చేసుకునేవాళ్ళు, చెరువుల మీద ఎన్ఓసి తీసుకోవడానికి 3-4 రోజులు ప్లాన్ చేసుకుని వచ్చేవాళ్ళు. పొద్దున అప్లై చేస్తే సాయంత్రం ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారని చెప్పి వాళ్ళే గర్వంగా చెప్పేవాళ్ళు. మరి అటువంటి వ్యవస్థని గతంలోనే మనం తీసుకొని వచ్చాం. వాట్సాప్ కనిపెట్టింది లోకేష్ కాదు, అదే మొట్టమొదటిసారిగా దాన్ని తీసుకొని వచ్చింది ఆయన కాదు. ఇవన్నీ కూడా ఇలాగే బడాయి మాటలు చెప్పుకుంటూనే కాలం జరుపుతూ ఉంటుంది. వాళ్ళకున్నటువంటి ఆ పేపర్ పత్రికలు, ఎలో మీడియా అనండి, ఎలక్ట్రానిక్ సైడ్ కానీ వాళ్ళంతా వాటి వల్లే అవుతోందంటే అది జరిగిపోతుంది వాళ్ళకి. మిథున్ రెడ్డి గారు చెబుతున్నారు కదా, మీకు నడిచినంతకాలం నడుస్తుంది, మళ్ళీ మా టైం వస్తుందని కూడా చెబుతున్నారు. అవును, అంతేగాని ఇప్పుడు ఏదో కొత్తగా ఇది వీళ్ళు కల్పించిన టెక్నాలజీ కాదు. ఇది ఎక్సలెంట్గా క్షేత్రస్థలకి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యవస్థను తీసుకువెళ్లారు. ఇప్పుడు వాలంటీర్లు తీసేయడం వల్ల ఆ మేరకు నష్టం జరుగుతుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని ఎక్సలెంట్ కొనసాగిస్తామని చెప్పి అది పాయింట్. అది అసలు మరీ దుర్మార్గం. అసలు అంటే ఆ వాలంటీర్లను కూడా మభ్యపెట్టి వాళ్ళకి 5,000 కాదు 10,000 ఇస్తానని చెప్పి మీకు కొనసాగిస్తానని చెప్పి ఆ రోజు ప్రమాణం చేసి వచ్చిన తర్వాత అసలు వ్యవస్థ ఎక్కడుంది, అలాంటివి ఏం లేదే, ఎవరు చెప్పలేదే నాకు అన్నట్టుగా మాట్లాడి ఎంత దుర్మార్గం. ఇవాళ ఆ సచివాలయ ఉద్యోగస్తులు కూడా ఇక్కడ ఐటీ రంగంలో పనిచేస్తున్న వాళ్ళు కూడా వదులుకొని మన రాష్ట్రంలో మనం పనిచేసుకోవచ్చు, మన ప్రజలకు సేవ చేయొచ్చు అనేటువంటి ఒక దాంతో చదువుకున్నటువంటి వాళ్ళు, గోల్డ్ మెడలిస్టులు కూడా ఆ సచివాలయ ఉద్యోగాల్లో పొందినటువంటి వాళ్ళు ఉన్నారు నాకు తెలిసి. అటువంటి ఎక్సలెంట్ సేవలు అందిస్తూ ఉంటే వాళ్ళని కూడా ఈరోజు మీకును ఆ వాలంటీర్లకి పెద్ద తేడా లేదు, మీరు ఆ సర్వీసెస్ కూడా మీరే చేయాలి అని దాన్ని కూడా డైల్యూట్ చేసుకుంటూ వెళ్తూ ఈరోజు బడాయి మాటలు చెప్తే నేను వాట్సాప్ ఇవాళ మేము దాని ద్వారా ఇంకా బాగిస్తామంటే ఆల్రెడీ ఎక్సలెంట్ సర్వీసెస్ ఇస్తున్న వ్యవస్థను కొప్పుగుల్చారు. ఇప్పుడు కొత్తగా మీరు చేసేది ఏంటి అని అర్థం కావట్లేదు. రైట్, రామ్నాథ్ గారు మీరేమంటారు? వాట్సాప్ పాలనని ప్రపంచంలోనే మొదటిసారి లోకేష్ గారు అంటున్నారు. మనం ఒక వీడియో కూడా వేసాం జగన్ గారి టైంలో వాట్సాప్ నెంబరు అవన్నీ ఎట్లా అమలు చేసింది. అయితే వాట్సాప్ ద్వారానే ఇప్పుడు పాలన సాగుద్దా లేదా, వాలంటీర్లు ఉన్నదాన్ని ప్రత్యామ్నాయం అవుతుందా అనేది ఒక ఆస్పెక్ట్ ఉన్నప్పటికీ కూడా వాట్సాప్ అన్నది వాడటం అనేది గతంలో కూడా జరిగిందనేది దానికి ఆధారసహితంగా మనం చూపించాం. దీని మీద మీరు ఎట్లా స్పందిస్తారు? కొమ్మినేని గారు ఇందాక ఒక పాయింట్ ఇస్తే, ఇప్పుడు హైకోర్టుకు సంబంధించి బెంచ్ ఏర్పాటు అన్నది ప్రతిపాదన ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతికి మొత్తం అంతా పెడుతున్నారన్న ఇంప్రెషన్ అయితే బాగా రాష్ట్ర వ్యాప్తంగా బలపడింది. దీంతో అలాంటి ఇంప్రెషన్ రాకుండా ఇది ఒక ఎత్తేస్తున్నారు. మీరు బాగా గమనిస్తే అమరావతి మీద అసెంబ్లీలో ప్రకటన చేసే రోజు జిల్లాల వారీగా ప్రతి జిల్లాకు 10 సంస్థలు అంటూ సుదీర్ఘంగా చదివారు. అవి కూడా ఆ రోజు ఎందుకు చదివారంటే జస్ట్ అమరావతి మీద ప్రకటన మీద వ్యతిరేకత రాకుండా మన జిల్లాలు కూడా ఎన్ని వస్తున్నాయి కదా అన్న ఒక అభిప్రాయం కలిగించాక ఆ ప్రయత్నం చేశారు. ఇప్పుడు హైకోర్టు బెంచ్ అంటే ఈ పాయింట్ చెప్పినప్పుడు నాకు విషయం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం తెలుగుదేశంలో ఉన్న కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇప్పుడు ఎమ్మెల్యే కూడా కదా, అప్పుడు కూడా ఎమ్మెల్యేనే. ఆయన దాని మీద చాలా చమత్కారపూర్వకంగా రియల్ ఎస్టేట్ ఏజెన్సీలు ఉంటాయి కదా, వ్యాపారులు, వాళ్ళు ఇచ్చే బ్రోచర్ లాగా ప్రతి జిల్లాకి ఇచ్చేసాడు అని ఆయన ఆ రోజు వ్యాఖ్యానించాడు మీరు చెప్పినట్లుగానే. అవును, కానీ ఏ జిల్లాకు ఒక్కటి రాకపోగా రాయలసీమ ప్రాంతానికి ఉన్నట్టు కూడా తీసుకెళ్లి అక్కడ పెట్టుకున్నారు, అదంతా చేశారు. ఇక ఈ వాట్సాప్ గవర్నెన్స్ అంటే వీళ్ళు చేస్తున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైన తెచ్చారు. ఏది గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ అనేది ఒక అద్భుతం. వాలంటీర్ వ్యవస్థ వల్ల అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా దెబ్బతిన్న మాట కూడా వాస్తవం, దాంట్లో అనుమానం ఏంటంటే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలని ఎక్కువ ఆధారపడి వ్యవహారం నడిపారు, చేశారు. ఈరోజు అంతా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతిదీ ఆ వ్యవస్థనే కొద్దిగా మార్పులు చేసి మొత్తం ఇదంతా మేము తెచ్చాం కొత్తగా అన్న ఒక ఇంప్రెషన్ కలిగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆర్బీకే సెంటర్లకు పేర్లు మార్చేశారు, సచివాలయాలు కూడా మార్చేందుకు రెడీ అవుతున్నారు.
ఇప్పుడు ఈ వాట్సాప్ గవర్నెన్స్ అనేది తీసుకురావడం ద్వారా ఇది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా ఇంప్లిమెంట్ అవుతూ వచ్చినా కూడా దీన్ని మొత్తం అంటే ప్రచారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే 100 రెట్లు ఎక్కువగా ప్రచారం చేసుకునే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కాబట్టి మొత్తం మేమే చేస్తున్నాం అన్న ఒక అభిప్రాయాన్ని కలిగించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇక జనాలు ఎందుకు ఇలా అయిపోయారంటే మొన్న చెప్పాల్సి వస్తుంది. తిరుపతి వెళ్ళాను కొమ్మినేని గారు. తిరుపతి వెళ్తే అక్కడ కొందరు స్నేహితులతో తిరుగుతుంటే రోడ్లు అసలు ఏ నగరంలోనూ లేవు, అంత అద్భుతంగా ఉన్నాయి. ఏంటి ఇది అంతా అంటే భూమన కరుణాకర్ రెడ్డి గారి హయాంలో ఈ రోడ్లన్నీ వేశారు. ఇంకా విషయం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏ పని చేసినా జగన్మోహన్ రెడ్డి పేరు వైఎస్ఆర్ పేరు పెట్టేవాళ్ళు. కానీ అక్కడ తిరుపతిలో ఒక పవిత్రమైన నగరంలో ఇలాంటి రాజకీయాల ఉద్దేశాలు ఉండకూడదని చెప్పి ఎవరైతే గొప్ప గొప్ప మహానుభావులు ఉంటారో వెంకటేశ్వర స్వామి భక్తులు కావచ్చు ఇలాంటి వాళ్ళందరి పేర్లు పెట్టి అంతా చేస్తే ఓడిపోయారు. అక్కడ ఉన్న ఒక వ్యక్తిని అడిగితే ఎందుకు ఇంత బాగా చేశారు కదా అంటే అవును సార్ చేశారు, ఇక్కడ మా స్థలం ఉంది, వాళ్ళు కావాలనుకుంటే వైసీపీ వాళ్ళు ఇగో ఈ రోడ్ రావడానికి ముందే మా స్థలాలు అమ్ముతామని చెప్పినా కూడా తక్కువ రేటుకి మేము ఇచ్చేవాళ్ళం కొనుక్కుంటామంటే, కానీ ఎక్కడా కూడా బయటికి రాకుండా రోడ్లు వేశారు. ఈరోజు మా భూముల విలువలు రెట్టింపు అయిపోయాయి అంటే క్విడ్ ప్రోకోలు ఇదే అది ఇన్సైడర్ ట్రేడింగ్ ఇలాంటివన్నీ ఏమి చేయకుండా చేశారు, బాగా చేశారంటే. మరి ఎందుకు ఓట్లు వేశారంటే ఏదో ఒక మాస్ హిస్టరీ అలాగా అందరూ కూటమికి వేద్దామంటున్నారని వేసామే, కానీ అంతకుమించి ఏమీ లేదు, అంత బాగా చేశారు మాకి అని ఇంకా ఏదో జరుగుతుంది కూటమి ప్రభుత్వానికి ఓటేస్తే అంటే ఒక వాతావరణాన్ని సృష్టించారు, మేము కూడా వేసేసామని అమాయకంగా చెప్తున్నారు ప్రజలు. ఆ స్థాయికి పరిస్థితిని తీసుకెళ్లారు. ఈ వాట్సాప్ పాలన ఇవన్నీ ఏంటి అంటే వీలైనంత వరకు ఉద్యోగుల్ని కూడా ఉద్యోగ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేయడంలో భాగంగానే ఇది జరుగుతోందా అన్న ఒక అనుమానం కూడా ఉంది కొమ్మినేని గారు. ఇప్పటికే గ్రామ సచివాలయ వ్యవస్థని ఎంత వీక్ చేయాలో అంత వీక్ చేస్తున్నారు. ఇప్పటికే 11 మంది ఉండాల్సిన చోట 6 మంది 8 మంది ఇట్లా తగ్గించుకుంటూ వస్తున్నారు. మెల్లమెల్లగా వీళ్ళందరినీ ఇతర డిపార్ట్మెంట్లకు పంపించేసి ఇంకా వాళ్ళ శాఖలకు పంపించేసి ఈ మొత్తం వ్యవస్థను నిర్వీర్యం చేస్తారా అన్నదైతే అనుమానం. చాలా మంది రైతులు జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు ఏదైనా ఒక చిన్న విషయం కావాలన్నా కూడా మండల కేంద్రానికి వెళ్ళాలి. మామూలు పేదల్లో రైతుల్లో ఉండే ఇబ్బంది ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో, అక్కడ ఏం జరుగుతుందో అన్న భయంతో అక్కడికి వెళ్తారు. ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు మండల కేంద్రాల్లో జిల్లా కేంద్రాల్లో ఉండేవారు. ఇప్పుడు అదే గ్రామంలో కాబట్టి అదే 10 మంది ఉద్యోగులు కాబట్టి వాళ్ళని రోజు చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళతో మంచి సత్సంబంధాలు ఉండడం వల్ల ఎవరు తెలియని వాళ్ళు అసలు ఏ అవగాహన లేని వాళ్ళు వెళ్ళినా సరే కూర్చొని రైతన్నా అని చెప్పి మరి చేసి సేవలు అందించే వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. కాకపోతే ఓటింగ్ సరికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారి మాయాజలమే ఫలించింది, వెళ్ళిపోయింది. ఈ వాట్సాప్ గవర్నెన్స్ అనేది కూడా చూస్తూ ఉండండి, ఇది కొద్ది రోజుల తర్వాత చర్చలో ఉండదు మళ్ళీ. బహుశా వాలంటీర్స్ని తీసేస్తారు కాబట్టి దాని ప్లేస్లో ఇది ప్రత్యామ్నాయంగా వాట్సాప్ అనేది క్రియేట్ చేసేది చెప్పడానికి ప్రయత్నం అని నేను అనుకుంటున్నాను. కాకపోతే దాన్ని మళ్ళీ బిల్డప్ రామ్నాథ్ గారు అన్నట్టుగా నిజంగా చాలా ఎక్సలెంట్ అండి. దాంట్లో అగ్రికల్చరల్ అసిస్టెంట్ రోలు చాలా బాగా చేశారు. జగన్ గారి టైంలో సచివాలయానికి వెళ్తే అగ్రికల్చరల్ అసిస్టెంట్ ఇచ్చినటువంటి డేటా ఎప్పుడైనా సరే ఏది క్రాప్ డ్యామేజ్ జరిగినా మాకన్నా ముందుగా అగ్రికల్చర్ అసిస్టెంట్స్ అక్కడ కనపడేవాళ్ళు. చాలా వాళ్ళు ఇన్వాల్వ్ చేసినటువంటిది రైతులకు ఎనలేని లాభం చేకూర్చింది. సరే ఓట్లు దాన్ని ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే ఒక చక్కటి వ్యవస్థని దాన్ని నిర్వీర్యం చేసే కార్యక్రమం ఇవాళ చేపడుతూ ఉన్నారు. రేపు ప్రశ్నార్థకం కాబోతోంది. వాళ్ళని అందరూ కూడా రేషనలైజేషన్ అనేటువంటి విధానం ద్వారా ఒక గ్రామంలో కనీసం వీళ్ళ ద్వారా ఒక 500 సేవలు అందిద్దామని ఒక లక్ష్యంతో ఒక ప్యాటర్న్ సెట్ చేస్తే వాళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్ళి ఇష్టానుసారంగా దాదాపు 10-12 మంది ఉండాల్సిన దగ్గర 5-6 కుదించారు. ఆ సేవలన్నీ కూడా నిర్వీర్యం అయిపోతూ ఉన్నాయి. సో దీన్ని లక్ష్యాన్ని ఎటో తీసుకువెళ్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా ఇప్పుడు జగనన్న కాలనీ బదులు ఇంట్రామారో కాలనీ. సో అలా ఏదో కాదు, సోషల్ మీడియాలో పెట్టారు ఏమని, మీరు అసలు సెంట్ ఏంటి ఇదేంటి వ్యవహారం అసలు వద్దన్నారు కదా, మరి పేరు మార్చి ఎన్టీఆర్ కాలనీ ఎట్లా పెట్టారు, ఎన్టీఆర్ కాలనీ అయితే సెంట్ ఉన్నా పర్వాలేదా? ఇప్పుడు దాదాపుగా సాచురేషన్ మోడల్లో అందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేస్తాం. ఇప్పుడు కొత్తగా వచ్చేది ఎవరైనా కొత్తగా పెళ్లి చేసుకుని ఒక రేషన్ కార్డు పుడితే వాళ్ళు ఎలిజిబిలిటీకి వస్తూ రావాలి. సో అలాగా ఇప్పుడు వాళ్ళు ఎవరు రారు. అందుకని సెంటున్నర ఆయన ఇచ్చి మేము 3 సెంట్లు ఇస్తామని చెప్పి బడాయి చెప్పుకోవడానికి ఎక్కడ కూడా ఏ రోజు కూడా వాళ్ళు లక్ష్యంలోనే అక్కడ ఎప్పుడు కూడా ఒక స్పష్టమైన వైఖరి ఉండదు. ఎప్పుడు కూడా పేపర్లు ఎలా రాయించుకోవాలి, దాన్ని ఎట్లా ఎక్స్పోజ్ చేసుకోవాలి అనే దాంట్లోనే వెళ్తారు.